ఇక వివరాల్లోకి వెళ్తే ప్రైవేట్ లేఅవుట్లకు దీటుగా సకల సౌకర్యాలతో సొంతింటి కల సాకారం చేయడంతో పాటు పొందిన స్థలంపై సంపూర్ణ హక్కులు కల్పించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన లక్ష్యమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వానపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక జగన్నాథపురంలో 18, 20, 21, 22 డివిజన్లకు సంబంధించి ముస్లిం కమ్యూనిటీ హాల్ వద్ద 23, 24, 25, 26 డివిజన్లకు సంబంధించి ముగ్గుపేట మెయిన్ రోడ్డు వద్ద జరిగిన కార్యక్రమాల్లో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో ఇచ్చిన స్థలాలకు రిజిస్ట్రేషన్ పత్రాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, అదనపు కమిషనర్ సిహెచ్ నాగనరసింహరావు, మాజీ మేయర్, వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న పాల్గొన్నారు. ఆయా డివిజన్లకు సంబంధించి మొత్తం 4,988 మందికి వీటిని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు పంపిణీ, గృహ నిర్మాణం గతంలో ఎప్పుడూ జరిగిన దాఖలాలు లేవని అన్నారు. దేశం మొత్తం మీద ఒకేసారి రాష్ట్రంలోని 30 లక్షల మందికి పట్టాలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం అని అన్నారు. ఇచ్చిన అన్ని పట్టాలను మహిళల పేరుతోనే ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని అన్నారు. పైగా ఇచ్చిన స్థలాలు, ఇళ్ల నిర్మాణం, ప్రైవేటు లేఅవుట్లకు ధీటుగా అభివృద్ధి చేయడం, స్థలాలకు రిజిస్ట్రేషన్లు చేసి అప్పగించడం వంటి చర్యలు సీఎం చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో వేగంగా ఇళ్లు నిర్మించుకోవాలని ఆయన సూచించారు. ఆయన వెంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పసుపురెడ్డి వెంకటలక్ష్మి, నగరపాలక సంస్థ కార్యదర్శి ఎంఏఎస్ బాబు, మాజీ డిప్యూటీ మేయర్ మీసాల ఉదయ్ కుమార్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు మాజీ డైరెక్టర్ అబ్దుల్ బషీరుద్దీన్, మాజీ కార్పొరేటర్లు మీసాల దుర్గాప్రసాద్, బొర్రా రమణ, వెలమల మల్లేశ్వరరావు, సంగాని నందం, భీమరాజు, కొప్పనాతి నాగ సత్యనారాయణ, నల్లబెల్లి సుజాత తదితరులు పాల్గొన్నారు. మనకి 5 సంవత్సరాల పరిపాలనలో 2 సంవత్సరాల కరోనాతో పోతే మిగతా 3 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాలు అయింది. ఈ 2.5 సంవత్సరాల్లో 6 నెలల్లో కోర్టు గొడవలు అయింది. కొమ్మరిగిరిలో మీకు అందరికీ భూమి ఇచ్చి ఇల్లు కడుతున్నామని తెలిసి మన పక్కన ఉన్న కొండబాబు, ఇతర తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కలిసి కోర్టుకు వెళ్తే కోర్టులో పోరాడి మనం గెలిచిన తర్వాత కొమ్మరిగిరి ఇల్లు మొదలుపెట్టాం. కొమ్మగిరి ఒక్క లేఅవుటే 350 ఎకరాలు, సుమారు 15,000 మందికి ఇల్లు కట్ట మొదలుపెట్టాం. 11,000 ఇల్లుకి ఫౌండేషన్ వేసాం, గోడ కట్టాం, స్లాబ్లు వేసాం. కొందరు నివాసం కూడా అవుతున్నాం. రాబోయే రోజుల్లో కొమ్మగిరి పూర్తవుతుంది ఇంకొక సంవత్సరంలో. ఇక మన చొల్లంగి, మట్లపాలెం ఇటువంటి ఏరియాలో జగన్నాథపురంలో 8,800 మందికి పట్టాలు ఇచ్చాం. మన ఇల్లులు మొదలు పెట్టాలి. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ రావాలి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ నా ఉద్దేశంలో ఇంకొక 15 రోజులు వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ ఇచ్చిన మరుక్షణమే మనం మట్లపాలెం, చొల్లంగి ఏరియాలో జగన్నాథపురంలో ఎవరికైతే ఇల్లు వచ్చినాయో అందరినీ కూడా తీసుకెళ్లి ఇల్లు కట్టే కార్యక్రమం చేస్తాం. చిత్తశుద్ధితో ఉన్నాం. జగన్మోహన్ గారి పరిపాలనలో అందరికి ఇల్లు రావాలని చాలా కఠినమైన నిర్ణయంతో ఉండి రాత్రులుగా పగలనగా ఏ కష్టం ఉన్నా కష్టం పడుతూ 650 ఎకరాలు కొని అది ఫిల్లింగ్ చేయించి ఈరోజు ఆ స్థాయికి తీసుకొచ్చామంటే దాని వెనకాల ఎంతో కష్టపడ్డాం.